వైసీపీ అధినేత జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లారు. ఇప్పటికీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బెంగళూరులో ఆయన పర్యటించడం ఇది 5వ సారి. అంటే కేవలం 40 రోజుల్లోనే జగన్ 5 సార్లు బెంగళూరుకు వెళ్లారు. వారంలో ఒకసారి బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. మరి ఆయన ఎందుకు ఇలా తరచుగా వెళ్తున్నారు? అక్కడ ఏం చేస్తున్నారనేది ఆసక్తిగా మారింది. దీనిపై వైసీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. తాజాగా కూడా ఆయన బెంగళూరుకి వెళ్లి అటు నుండి నంద్యాల వరకు రానున్నారు. అసలు జగన్ పదే పదే బెంగళూరుకు వెళ్లడం వెనుక ఏం జరుగుతుందో ఆ స్టోరీ ఏంటో చూద్దాం. జగన్ వరుస బెంగళూరు పర్యటనలపై రాజకీయ వర్గాల్లో 2 రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఒకటి వ్యక్తిగత విషయాలు, 2 రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. వ్యక్తిగతంగా చూసుకుంటే జగన్ కాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారని, అదేవిధంగా ఇతర అనారోగ్య కారణాలతోనూ ఆయన ఇబ్బంది పడుతున్నారని, అందుకే వాటికి వైద్యం చేయించుకునేందుకు ఆయన బెంగళూరుకు వెళ్తున్నారని ఓ వర్గం నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరో వర్గం నాయకులు దీనికి భిన్నంగా వెల్లడిస్తున్నారు. రాజకీయ పరమైన కారణాలతోనే జగన్ బెంగళూరుకు వెళ్తున్నారని చెబుతున్నారు. రాజకీయంగా ఇప్పుడు వైసీపీ 0 నుండి మొదలుపెట్టి పైకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పార్టీలో ఉండే నాయకులు ఎవరో, పోయేవారు ఎవరో తెలియలేదు. ఈ క్రమంలోనే పార్టీని 0 నుండి డెవలప్ చేసేందుకు కీలకమైన సలహాదారు కావాలనేది జగన్ భావన. దీనికోసం ఆయన బెంగళూరుకి వెళ్తున్నారని చెబుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిలను కట్టడి చేసేందుకు తన మిత్రుడు వైఎస్ కుటుంబానికి కావలసిన మనిషిగా పేరున్న డీకే శివకుమార్ తో మంతనాలు జరుగుతున్నాయని, ఆయన చెబితే షర్మిల దూకుడు తగ్గుతుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తరచుగా వెళ్లి డీకేను బ్రతిమాలుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఇంకోవైపు అసలు ఇండియా కూటమితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు చెబుతున్నా ఇది తప్పని అందరికీ తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఇతర కారణాలే అయి ఉంటాయనేది మెజారిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా జగన్ పర్యటనల వెనుక ఉన్న రహస్యం ఆయన నోరు విప్పితే తప్ప తెలిసేలా లేవు.